హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఇస్ రాజ్. వెల్కమ్ టు రాజ్ రివ్యూస్. నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చాలామంది అయితే మానిటైజేషన్ కోసం ఎక్కువగా షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. షార్ట్స్ అప్లోడ్ చేయడం ద్వారా మానిటైజేషన్ జరగదు. మానిటైజేషన్ జరుగుతుంది ఎప్పుడు? షార్ట్స్ అప్లోడ్ చేయడం ద్వారా మానిటైజేషన్ ఎప్పుడు జరుగుతుందంటే 30 లక్షల వ్యూస్ వచ్చినట్లయితే అప్పుడు మానిటైజేషన్ జరుగుతుంది. అంతేగాని షార్ట్స్ విపరీతంగా అప్లోడ్ చేసేయడం ద్వారా వాచ్ టైం వస్తుంది, 4,000 గంటలు వాచ్ టైం వస్తుంది, వెంటనే అప్లోడ్ చేసే మానిటైజేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం అది జరగని పని అనమాట. సో షార్ట్స్ అప్లోడ్ చేయడం ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, అంతేగాని వాచ్ టైం రాదు. సో మీరు షార్ట్స్ కంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం ద్వారా వాచ్ టైం వస్తుంది, మానిటైజేషన్ కూడా తొందరగా అవుతుంది. సో షార్ట్స్ చేయడం కన్నా లాంగ్ వీడియోస్ చేయడం చాలా బెటర్ అని నా అభిప్రాయం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.